రెండవ పక్షము మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే దాదాపుగా పూర్తిగా మొదటి పక్షానికి రెండవ పక్షానికి చాలా తేడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ దశమ స్థానమైనటువంటి మకర రాశిలోకి రవి కుజుడు ఇక్కడ కొద్దిగా ఆలోచిస్తే కొంచెం తేడా కనిపించినప్పటికీ కూడా ఇది బాగా లాభం చేకూరుస్తుంది. ఎందుకంటే నిజానికి మకర రాశి భూతత్వ రాశి, ఇక్కడికి అగ్నితత్వ రాశి అయిన అగ్నితత్వ కలిగినటువంటి రవి కుజుడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా తీవ్రత ఉండొచ్చు, కొంచెము ఏదైనా చేయాలి అంటే ఆతృత ఉండొచ్చు, ఏదైనా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ రాజకీయ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి మంచి లాభం జరుగుతుంది. భూసేకరణలో ఉండేటువంటి వాళ్ళకి చాలా మంచి అది కలుగుతుంది. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ అంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్నటువంటి 15 రోజుల క్రితం మొదటి పక్షంలో ఉన్న దానికి రెండో పక్షం వచ్చేసరికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలోకి, అనుకూలమైనటువంటి మార్పుల్లోకి